జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారుల వలన దివ్యాంగులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగులకు ఇచ్చే ట్రైసైకిళ్ల తయారీ కర్మాగారాలలో ట్రైసైకిళ్లు సమయానికి తయారు చేయకుండా అడ్డుపడుతున్న ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా మేనేజర్ వినయ్ కుమార్, జిల్లా దివ్యాంగుల కార్పొరేషన్ అధికారి నాగభూషణంల మీద విచారణ చేపించి చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాళేశా, విహెచ్పిఎస్ జాతీయ నాయకులు అరుణ్ కుమారీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నెల్లూరులో కలెక్టరేట్లోని కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ కాళేశా, అరుణ్ కుమారీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ చైర్మన్ ఎం సులోచనారాణి, సలోమి, వికలాంగుల విద్యార్థి విభాగం నాయకులు పి రాజేష్, ఎస్కే రజియా, మొబీనా తదితరులు ఉన్నారు. నా పేరు షేక్ కాళేశా, నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. విషయం ఏమిటంటే, జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మాకు అర్హులైన దివ్యాంగులకు రుణాలు పంపిణీ చేస్తారు. అయితే మా అర్హతలు మొత్తం దరఖాస్తు రూపంలో ఇచ్చిన 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం అందజేస్తామని చెప్పి మోసం చేశారు. దీనికి మేము మొత్తం సాక్ష్యాధారాలతో సహా జిల్లా కలెక్టర్ వారికి చెప్పడం జరిగింది. అయితే మేము కోరుకునేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నా జిల్లా అధికారులు మాత్రం మోకాళ్ళుతున్నారు. ఏదో వాళ్ళ జేబుల్లో వాళ్ళ ఇళ్లలో నుంచి తీసుకొచ్చి మాకేదో ఇచ్చినట్టు ఈ 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి మొత్తం 34 మంది పెట్టుకుంటే దాంట్లో 27 మంది అర్హత సాధించారు. ఈ 27 మందికి సంబంధించింది జిల్లా దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడకు పంపించడం జరిగింది. ఆ ఫైల్ని మరలా తిరిగి రిటర్న్ తెప్పించుకొని అందరికీ 5 లక్షల రూపాయలు రుణం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు కోనపరెడ్డి అరుణ్ కుమారి. నేను విహెచ్పిఎస్ జాతీయ నాయకురాలుగా ఉన్నాను. ప్రజెంట్ సమస్య ఏంటంటే, కొండేపాలెం గేటు వనంతోపులో టీసీపీసీ విభిన్న ప్రతిభావంతుల ఆఫీస్ ఉంది. అక్కడ టీసీపీసీ కర్మాగారం ఉంది. 1.5 ఇయర్ నుంచి అది క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడున్న స్టాఫ్ని ఒంగోలుకి, గుంటూరుకి పంపించి మనము ఈరోజు ఒకరిని అడుక్కోవాలని చెప్పి మనకి కావాల్సిన ట్రైసైకిల్స్ వేరే వాళ్ళని అడగాలని చెప్పి చెప్తున్నారు. ఆ సమస్య ఉండకూడదు. మన జిల్లాకి 40 సంవత్సరాల ఘనత ఉంది. మన టీసీపీసీని మనం నిలుపుకోవాలి అని ఈరోజు కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసుకున్నాం కలిసి. కానీ అందరూ కూడా దీనికి మాకు సహకారం అందించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు షేక్ రజియా. నేను నెల్లూరులో ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో వికలాంగుల కోసం అని చెప్పేసి ట్రైసైకిళ్ళు, వీల్ చైర్సు, నెక్స్ట్ వచ్చేసి కర్రలు తయారు చేసేటటువంటి కర్మాగారం ఉందన్నమాట. వికలాంగుల ఆఫీస్లోనే ఉంది. అది గత 40 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలోనే ఉందన్నమాట. దాన్ని మూసేసి అక్కడ వర్క్ చేసే వాళ్ళని తీసుకుని వెళ్ళేసి ఒంగోలులో పెట్టేశారు. ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి వికలాంగులంతా ఏమైనా కావాలన్నా కానీ అంత దూరం వెళ్ళి తీసుకురాగలుగుతామా? రాలేం కదా. అందుకోసం అని చెప్పేసి ఆ కర్మాగారాన్ని మళ్ళీ ఓపెన్ చేయండి. నెల్లూరు జిల్లా అంటే చిన్నదేం కాదు, పెద్ద జిల్లానే ఇది. నెల్లూరు జిల్లా అంటే పెద్ద జిల్లానే కాబట్టి ఒంగోలు అనేది చిన్నది. అక్కడున్న వాళ్ళకి అక్కడ పెట్టారనమాట. మేమేం చెప్తున్నామంటే, నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వీల్ చైర్సు, బండ్లు, కర్రలు అనేది అవసరం అవుతాయన్నమాట. అందరికీ స్కూటర్లు తీసుకొని వెళ్ళే స్తోమత అనేది ఉండదన్నమాట. వీల్ చైర్స్ అనేది, నెక్స్ట్ వచ్చేసి బండ్లు అనేది మన నెల్లూరు జిల్లాలో ఒక సంస్థ అనేది ఉంటే వికలాంగులకి ఒక బలం అనేది ఉంటుందన్నమాట. ఆ బలాన్ని తీసుకుని వెళ్ళేసి వేరే ఊళ్ళో పెట్టేస్తే మనం ఎక్కడికైనా వెళ్తాము. ఈ వికలాంగులు అనేవాళ్ళు కొంచెం దూరం బయటికి ఇంటికి వెళ్ళాలంటేనే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటారు. ఒకవేళ వీల్ చైర్ కావాలి, బండ్లు కావాలనే వాళ్ళు ఒంగోలుకి వెళ్ళగలుగుతాం మనం పోలేము కదా. మాకు గత 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ సంస్థను ఎందుకు తీసేశారు? వచ్చి కలెక్టర్కి చాలాసార్లు వెళ్ళి మేము అర్జీ కూడా పెట్టాము. దానికి బడ్జెట్ లేదు, అది ఏం లేదని చెప్తున్నారు. మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, నెల్లూరు జిల్లా అనేది ఒక చిన్న జిల్లా ఏం కాదు, ఇది కూడా పెద్ద జిల్లానే. కాబట్టి 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ సంస్థని ఓపెన్ చేసి కొంచెం ఉన్న బడ్జెట్లోనే ఒక 4 బండ్లు 5 బండ్లు అనేది మన కోసం అని చెప్పేసి తయారు చేసి అక్కడ వర్క్ చేస్తే మనకు కూడా బాగానే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం అన్నమాట.
Hi Nilor, please subscribe to N3 TV. 40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్ మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట.